సార్ ఇప్పుడు మోదీ గారు, చంద్రబాబు గారు ఈ కాంబినేషను డబుల్ ఇంజిన్ సర్కారు ఏదైతే ఉందో చాలా వేగంగా పరిగెడుతుందని చెప్పి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, అభిమానులు కావచ్చు చెప్తూ ఉన్నారు. సో, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అనేది అంటే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు. సో, ఈ ముగ్గురు మైత్రి ఇలాగే కొనసాగితే అంటే ఇలా కొనసాగకూడదని చెప్పి వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా భావిస్తున్నారు అన్నట్టు వినిపిస్తూ ఉందండి. భావిస్తున్నారా సార్ వాళ్ళు? తప్పనిసరిగా భావిస్తారండి. రాజకీయ ప్రత్యర్థి ఏం ఓకే. ఆలోచిస్తాడు? ఆయన గెలవాలంటే ఈళ్ళ కూటమి కొనసాగకూడదు అనుకుంటాడు కదా! ఓకే. సో, ఈ మైత్రి ఎంతకాలం సాగుతుంది? అంటే ఎంతకాలం సాగే అవకాశం ఉందని మీరనుకుంటున్నారు? పదే పదే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు కదా! 15 మినిమమ్ 15 సంవత్సరాలు ఈ కూటమి కొనసాగాలి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు కొనసాగితే అభివృద్ధి నిరాటంకంగా ముందుకెళ్తది. లేకపోతే మనం చూసాం కదా! 14, 19లో 14లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమని ఆ రోజు ప్రజలు గెలిపించారు. గెలిపించిన తర్వాత అభివృద్ధికి బాటలు వేశారు. ప్రభుత్వం పోయింది. మొత్తం దాదాపు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వెనక్కెళ్ళిన నేపథ్యం చూసాం. అందువల్ల ఇవాళ కంటిన్యూస్‌గా ఇప్పుడు గుజరాత్ అవనివ్వండి, లేకపోతే ఒరిస్సా అవనివ్వండి, లేకపోతే ఇంకో ఇతర రాష్ట్రాలు అవనివ్వండి, బీహార్ లాంటివి కంటిన్యూస్‌గా ఒక ప్రభుత్వం రావడం వల్ల అభివృద్ధి కంటిన్యూ అవుతుంది. ఇవాళ మనం అనేక రాష్ట్రాల్లో కంటిన్యూ అవుతుంది ప్రభుత్వం అట్లా. ఆ విధంగా కంటిన్యూ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అభివృద్ధి దాన్ని గ్రోత్ అలా ఉంటుంది కాబట్టి అలా ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అదే ఆలోచనతో ఉంది. తెలుగుదేశం పార్టీ అదే ఆలోచనతో ఉంది. సార్ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన పొలిటీషియన్ పేరు ఒకటి చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారు? మా ఫాదరే. హ్మ్. నేను ఇవాళకి మా ఫాదర్‌నే పోటీగా ఫీల్ అవుతా. ఆహా! ఎందువల్లంటే ఆయన చాలా సామాన్యులకి చాలా అందుబాటులో ఉండేవారు. హ్మ్. ఆయన 24 అవర్స్ పబ్లిక్ సర్వీస్ కోసమే తపన పడేవారు. హ్మ్. ఎమ్మెల్యేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఆతృత పడని రోజుల్లో ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ట్రై చేసేవారు. ఇవాళ ఎవరైనా సక్సెసర్స్గా అంటే వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళకి వాళ్ళ తండ్రులే పోటీ. హ్మ్. ఎందువల్ల అంటే వాళ్ళతో పోలుస్తారు మమ్మల్ని. నేను అంటే ఒక లోకేష్ గారు గూడా చంద్రబాబు గారిని ఒక పోటీగా ఆయనలాగా పనిచేయలేం అన్నట్టు చెప్తూ ఉంటారు ఇప్పుడు. నేను వారిని చూసి ఏదైనా ఒక సందర్భంలో వారిలా చేయకపోతే ఇదే మూలారెడ్డి గారు అయితే ఇట్లా కాదు అని ఇమీడియట్గా కంపేర్ చేస్తాను. కంపారిజన్ అందువల్ల అవునండి. నేను ఆయన్ని పోటీగా తీసుకుని నేను ముందుకెళ్తా ఉంటాను. హ్మ్. లోకేష్ గారిని చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుందండి? ఎందుకంటే ఇప్పుడు మీరు అంతకుముందు టీడీపీలో ఉన్నారు. లోకేష్ గారిని అంటే బాగా విపరీతంగా ట్రోల్ చేసేవారు ప్రత్యర్థులు. విపరీతంగా ఆయనకి తెలుగు రాదని, ఆయన భాషకి సంబంధించి కావచ్చు, లాంగ్వేజ్‌కి సంబంధించి కావచ్చు, బాడీ షేమింగ్ కావచ్చు, ఇలా రకరకాలుగా చేసేవారు. సో, లోకేష్ గారు కూడా ఇలాంటి క్వెషన్స్‌కి చాలా సార్లు ఆన్సర్‌లు చెప్పిన సందర్భాలయితే ఉన్నాయి ఈ మధ్య. ఆయన ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతున్నారు పీపుల్‌తోని గాని, స్టూడెంట్స్‌తో గాని ఇలాంటి వాళ్ళతోని. సో, అలాంటి లోకేష్ గారు ఈ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వడం వెనక ఆయన కృషి ఏంటి? అంటే ఆయన్ని ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? అంటే ఎప్పుడైనా ఒక వ్యక్తిలో బేసిక్ క్వాలిటీ లేకపోతే ట్రాన్స్ఫార్మ్ చేయడం అంత సులువు కాదండి. ఆయనకి 2014, 19 మధ్య కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న డ్రాబ్యాక్ తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం. ఓకే. ఆయన స్కూల్ స్టడీస్ నుంచి ఉద్యోగం వరకు ఇంగ్లీష్‌లో జరిగింది కాబట్టి తెలుగు ఫ్లూయెన్సీ లేకపోవడం వల్ల కొన్ని పదాలు సరిగా పలకకపోవడం, తప్పు పలకడం దాన్ని ట్రోల్ చేసి వైసీపీ వాళ్ళు అలా సృష్టించారు. ఆయన మొట్టమొదటగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అప్పుడు జవహర్ రెడ్డి గారు హ్మ్. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య అవును. కార్యదర్శిగా ఉండేవారు. చాలా సీనియర్ మోస్ట్ ఆఫీసర్. అవునండి. అవును. ఆయన మా కుటుంబానికి బాగా సన్నిహితులు. హుహు. లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత ఏదో సందర్భంలో వారిని కలిసినప్పుడు వారు లోకేష్ గారికి కితాబు ఇచ్చారు. నేను చాలామంది మంత్రులను చూశాను. మేము బ్రీఫింగ్ ఇస్తాము. మంత్రి ఓకే. కొత్తగా అయిన వెంటనే డిపార్ట్మెంట్ బ్రీఫింగ్ ఇస్తే హ్మ్. చాలామందికి నెల రోజులు పట్టేది. ఓకే. అట్లాంటిది లోకేష్ గారు 15 రోజుల్లో చాలా అద్భుతంగా గ్రాస్ప్ చేశారు. మరి చాలా టాలెంటెడ్ అని. హ్మ్. అంత సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఆ విధంగా మాట్లాడారు అంటే వారి టాలెంట్ అర్థమవుతా ఉంది. ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఆయన ఆ విధంగా ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. అది తెలుగు ఫ్లూయెన్సీ కూడా వచ్చింది కాబట్టి ప్రూవ్ అయింది. ఏమీ లేని జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఏదో ప్రయత్నం చేస్తే ఇవాళకి ఆయన కనీసం కట్ అండ్ పేస్ట్‌లే కదా ఆయన వీడియోలన్నీ. ఆయన ప్రెస్ మీట్‌లన్నీ. ఎప్పుడూ డైరెక్ట్‌గా ప్రెస్ మీట్‌లో మాట్లాడరు. ఎప్పుడూ రికార్డెడ్. ఆ రికార్డెడ్ కూడా కట్ అండ్ పేస్ట్‌లు. సో, లోకేష్ గారు
ఇప్పుడు ఈ మీడియాని ఎదుర్కోవడానికి కారణం అంటే తను కాబోయే ఒక నాయకుడు, కాబోయే అంటే ఒక ముఖ్యమంత్రి స్థానానికి ఒక ప్రధాన పోటీదారుగా ఉండబోతున్నారు అనేది అంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీని కూడా జనంలోకి తీసుకొని వెళ్ళడం కావచ్చు, పొలిటికల్ సర్కిల్స్‌లోకి తీసుకొని వెళ్ళడం కావచ్చు అని భావించొచ్చా అండి? కొంతమంది అంటూ ఉన్నారు అలాగా. అలా కాదండి. అలా ముఖ్యమంత్రి కావాలని ఆశ ఎవరికుండదు? చాలా మందికుంటది. చాలా నాకిచ్చిన నేను అవుదాం అవుదామని ఉంటది. అనుకుంటున్నాను. అది కాదు కదా! ప్రజలు గుర్తించాలి. ప్రజల టాలెంట్ గుర్తించాలి. ఆయన పొజిషన్‌లో ఉండగా చాలా కష్టం అనుభవించాడు. చాలా ఇబ్బందులు పడ్డాడు. పాదయాత్ర చేశారు. ప్రజలకి దగ్గరగా అతి దగ్గరగా ఎళ్లారు. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా అడ్రెస్ చేశారు. ఇవాళ మంత్రి అయిన తర్వాత ఎక్కడెక్కడో విదేశాల్లో చిక్కుకుపోయిన వాళ్ళు ఎవరైనా చిన్న ఆయనకొక మెసేజ్ పాస్ ఆన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా అటెండ్ అయ్యి వాళ్ళని తీసుకురావడం. లేకపోతే ఎక్కడైనా సమస్య ఉందని వారి దృష్టికి సోషల్ మీడియా ద్వారా తీసుకొస్తే వెంటనే రియాక్ట్ అవ్వడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు సాధించడం, పరిశ్రమలు సాధించడం, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడం, లేకపోతే ఇతర ఇంటర్నేషనల్ సంస్థలతో మాట్లాడడం, వాళ్ళని ఆంధ్రప్రదేశ్‌కి ఆహ్వానించడం అన్నింటిలో ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉన్నారు. అద్భుతంగా పోషిస్తూ ఉన్నారు. సమకాలీకులైన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఏం చేశారు చెప్పండి? ఇవాళ ఆయన ఒక సాధారణ మంత్రిగా ఇంత అచీవ్‌మెంట్ ఉంది కదా! ఆయనకి సమకాలీకుడు ఆయన వయసుతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం సాధించారు? ఏమీ లేదు. ఫర్ నథింగ్. ఫిషాంధ్ర ఒకటి తప్పించి ఆయన సాధించింది ఏమీ లేదు. దాన్నే అద్భుతంగా చెప్పాడు. పులివెందుల్లో ఫిషాంధ్ర స్టాల్ పెట్టి అసలు ఇలాంటి స్టాల్ వస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తుందని ఎవరైనా ఊహించారా అని మాట్లాడాడు ఆయన. ఇవాళ గూగుల్ డేటా సెంటర్స్ వచ్చినాయి. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్న వ్యత్యాసం. లోకేష్ గారిని ఈ మధ్య ఎప్పుడు కలిసారు సార్? ఫ్రీక్వెంట్‌గా కలుస్తూనే ఉంటాం. ఈ మధ్య కూడా వచ్చారు కదా కాకినాడకి. అవును. అవును. మొన్న వచ్చారు. సార్ అంటే ఆయనతో కలిసినప్పుడు మీరు అంటే ఎలాంటి విషయాలు ఎక్కువ చర్చకొస్తూ ఉంటాయి? అన్ని విషయాలు వస్తాయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నది ఏంటి? రాజకీయ పరిస్థితులు ఏంటి? వారు డెవలప్‌మెంట్‌కి చేస్తున్న పనులేంటి? మా కాన్స్టిట్యుయెన్సీకి అవసరాలేంటి? ఇవన్నీ అనేక విషయాలు చర్చకొస్తాయి. ఆయన అందరితో కంఫర్టబుల్‌గా ఉంటారు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారితో అంటే ఒకంత మాకు ఆ గౌరవం, ఆ భక్తి ఉంటది. లోకేష్ గారితో ఒకంత చనువు ఉంటది. చనువు ఉంటుంది. సో, ఆయన మిమ్మల్ని అన్న అంటారండి? ఆ! అన్న అని పిలుస్తారా? మీరేమని పిలుస్తారు ఆయన్ని? మేము లోకేష్ గారని అంటాం. ఓకే. ఓకే. నాయకుడిని వేరే అదే. విధంగా అహా! మాట్లాడం కాదు. కదా! అంటే మామూలుగా కొన్ని సార్లు అంటే ఆ చనువు కావచ్చు, వాళ్ళ మధ్య ఉండే ఫ్రెండ్‌షిప్ అదంతా వేరుగా ఉంటుంది కదండీ. సార్ అలాగే ఏంటి సార్ చంద్రబాబు నాయుడు గారిని మీరు హిందుత్వం వైపు లాక్కున్నారు అని చెప్పి మాట బాగా వినిపిస్తూ ఉంది. నేనంటున్న మాట కాదండి ఇది. నేనంటున్న మాట కాదు. ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు అయోధ్య వెళ్ళడం అంటే నేను తప్పు పట్టట్లేదు. నేనొక ఇంటర్వ్యూయర్‌గా ఎవరి ఎవరి విశ్వాసాలు వాళ్ళవి. నేను గుళ్ళకి వెళ్తూ ఉంటాను. నేను పూజలు చేస్తూ ఉంటాను. అదేం కాదండి. దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ ఆయన అయోధ్యకి వెళ్ళొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హిందుత్వవాదిగా మారిపోయారని చెప్పి కొంతమంది అనలిస్టులు పెద్ద పెద్ద అనలిస్టులు చాలామంది ఇలా మాట్లాడడం జరిగిందండి. దాని మీద ఏంటండి? మీరేం లాగేసుకున్నారా ఇప్పుడు ఆయన్ని? ఆయన వెంకటేశ్వర స్వామి భక్తులనేది ఆయన స్వయంగా చెప్తారు. ఆ! నేను సాక్షాత్తు ఆయన మీద అలిపిరిలో దాడి సంఘటనలో నన్ను వెంకటేశ్వర స్వామి ఆ! కాపాడాడనేది ఆయన స్వయంగా చెప్తారు. ఆయన రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకి అటెండ్ అవుతారు. చర్చికి ఎవరైనా పిలిస్తే వెళ్తారు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. దాన్ని ఇట్లాగా ఆపాదించేయడం సరైన విధానం కాదు. అయోధ్యకి వెళ్ళినంత మాత్రం ఆ! అయోధ్య నిర్మాణం జరిగిన తర్వాత వారు వెళ్ళలా. అవునండి. అవును. ఒకసారి ఇప్పుడు చూడాలి కదా! ఒకసారి ఏం ఏ జరిగింది. హిందువు అయినా ఆ ప్రదేశాన్ని ఆ! చూడాలని అనుకుంటారు. అదేం తప్పు చూడాలనుకుంటారు. పట్టట్లేదు దానికేం సార్. నేను తప్పు తప్పు పట్టట్లే. పట్టట్లేదు. హిందుత్వవాదిగా మారిపోవడం అనే ఉంది. హ్మ్. ఆహా! అంటే ఇప్పుడు మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. అవును. భారత రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. ఆయన ముఖ్యమంత్రి చేసినా, నేను ఎమ్మెల్యే చేసినా, ఇంకెవరైనా మేమందరం రాజ్యాంగానికి లోబడి మాత్రమే పనిచేయాలి. అంటే అవును. మేమందరం లౌకికవాదానికి లోబడే పనిచేయాలి. అవును. మా వ్యక్తిగత ఆలోచనలు ఏ విధంగా ఉన్నా, మా వ్యక్తిగతంగా ఏ విధంగా మేము ఆలోచన చేసినా, మేమందరం రాజ్యాంగానికి అనుగుణంగా మాత్రమే పనిచేస్తాం. అందులో చంద్రబాబు నాయుడు గారు మరీ లౌకికవాది. హ్మ్. అంటే ఆయన అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన అంటే మోదీ గారిని ఇది చేయడానికి లేకపోతే బీజేపీ పార్టీని మొన్న మోహన్ భగవత్ గారు కూడా వచ్చి ఆయనతో మీట్ అవ్వడం అదంతా జరిగింది. ఇప్పుడు సో రాష్ట్రానికి వచ్చిన అతిథి ఎవరైనా ఆ! ముఖ్యమంత్రిని కలవడం అనేది సహజ పరిణామం. అవునండి. అవును. మోహన్ భగవత్ గారు గుంటూరు పర్యటనకు వచ్చారు. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆయన్ని కలిశారు. కలవడమే కాకుండా మోహన్ భగవత్ గారు మొన్న హైదరాబాద్‌లో కొంతమంది సినిమా ఆర్టిస్టులను కూడా కలిసారు. కలిశారు హీరోలని కదా! వాళ్ళని కూడా కలిసారు. ప్రొడ్యూసర్‌లని, డైరెక్టర్‌లని కూడా దానికేముందండి, కొంతమందిని. అదంతా ఆ! సహజ ప్రక్రియ. హ్మ్.
దాన్ని మనం భూతద్దంలో పెట్టి చూడడం అనేది సరైన విధానం కాదు. సార్ ఇప్పుడు రాజకీయాల్లో ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం అనేది అంటే మీరు వాళ్ళని కాదండి. అంటే ఎలా ఉంటుందంటే అండి, అధికారంలో ఉండేటప్పుడు ప్రతిపక్షం వాళ్ళు చూస్తారు. ఆహ్, మారితే వాళ్ళు వీరవుతారు అన్నట్టు వినిపిస్తూ ఉంటది. ప్రతిదాన్ని భూతద్దంలో చూడడం అనేది అది ఎంతవరకు సమంజసం అంటారు? అది కరెక్ట్ విధానం కాదండి. ఇవాళ అధికార పక్షాన్ని ప్రతిపక్షం, ప్రతిపక్షాన్ని అధికార పక్షం చూడడం కన్నా మీరెక్కువ చూస్తా ఉన్నారు భూతద్దంలో పెట్టి. మీడియా వాళ్ళంటారా? మీరెక్కువ చూస్తా ఉన్నారు ఓకే. భూతద్దంలో పెట్టి. ఓకే. అంటే మాకు మేత కావాలి కదా సార్. అదే మీ మేత కోసం ప్రజల మెదడుకి మేతను పెడతాయి. మా మేత కోసం మేమైతే చేయమండి. ఉన్నదాన్ని మేము ప్రెజెంట్ చేస్తాం అంతవరకే. అదే ఉన్నదాన్ని అప్పుడు మీరు రాజకీయ వ్యవస్థ పాడైందని అంటున్నారు. అలా ప్రతి వ్యవస్థలో కొన్ని ఉంటాయి. అదే. కొంతమంది ఇక్కడ కూడా దాన్ని ఎగ్జాగరేట్ చేసేవాళ్ళు, ఎక్స్‌ప్లాయిట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా! అట్లాంటి వాళ్ళు ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడడం, అది వైరల్ అవ్వడం, ప్రజలు కూడా దాన్ని ఆసక్తిగా చూడడం, అదొక సిస్టమ్‌గా మారిపోయింది ఈ రోజుల్లో.